హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియో ఏంటంటే ఈ 2024లో దాదాపు 10 సినిమాలు పిచ్చెక్కించి హైప్తో రిలీజ్ అవుతున్నాయి. మరి ఆ మూవీస్ ఏంటో ఒక్కొక్కటిగా చూద్దా ఎండ్ వరకు మిస్ కాకుండా చూడండి. ఎండ్లో ప్రభాస్ అన్న ఫ్యాన్స్, ఎన్టీఆర్ అన్న ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్న మూవీస్ కూడా ఉన్నాయి. అవేంటో చూద్దా. ఇక 10th నుంచి మొదలు పెడదాం. 10th ప్లేస్లో రామ్ చరణ్ అన్న గేమ్ చేంజర్ మూవీ ఉంది. మరి ఈ మూవీకి డైరెక్టర్ శంకర్ గారు. ఇది ఒక పొలిటికల్ బ్యాక్డ్రాప్లో వస్తున్న మూవీ. టైటిల్ వీడియో చూస్తే అర్థమవుతుంది ఫ్రెండ్స్. ఈ మూవీ కోసం నేనైతే ఫుల్ వెయిటింగ్. అండ్ ఈ మూవీ నుంచి త్వరలో ఒక అప్డేట్ అయితే రాబోతుంది. ఈ మూవీ ఇయర్లో రిలీజ్ అవుతుంది. అంటే 9th ప్లేస్ చూసుకుంటే మన ఇండియన్ 2 భారతీయుడు మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. దానికి సీక్వెల్గా 27 సంవత్సరాల తర్వాత వస్తున్న మూవీ ఇండియన్ 2. శంకర్ గారు ఏం ప్లాన్ చేశారు కానీ ఈ మూవీ కూడా ఇయర్లో రిలీజ్ అవుతుంది. అనిరుద్ధ్ అన్న బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే అదిరిపోయింది ఇంట్రో వీడియోలో. ఇక 8th ప్లేస్ చూసుకుంటే యానిమల్ పార్క్. యానిమల్ మూవీ 2023లో రిలీజ్ అయింది. ఆ మూవీ పెద్ద బ్లాక్ బస్టర్ అయింది. దాదాపు 900 కోట్ల గ్రాస్ అయితే రాబట్టింది. అయితే ఆ మూవీ క్లైమాక్స్లో ట్విస్ట్ ఇచ్చారు మన సందీప్ రెడ్డి వంగ. యానిమల్ పార్క్ ఉంటుందని. అదిరిపోయింది ఫ్రెండ్స్ ట్విస్ట్ మాత్రం. అండ్ ఈరోజు ఈ మూవీ ఓటీటీకి రిలీజ్ అయింది. మళ్ళీ చూస్తే చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అదిరిపోయింది. ఇక నెక్స్ట్ మన అడివిశేషన్ నడుస్తున్న న్యూ మూవీ గూఢచారి 2. గూఢచారి మూవీ బ్లాక్ బస్టర్ అయింది. దానికి సీక్వెల్ ఉంటుందని పార్ట్ 1 క్లైమాక్స్లో తెలియజేశారు. అయితే ఈ సీక్వెల్ షూటింగ్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది. ఈ మూవీ ఇయర్లో రిలీజ్ అవుతుంది. నేనైతే ఫుల్ వెయిటింగ్ ఈ మూవీ కోసం. మరి మీరు వెయిట్ చేస్తున్నారో లేదో కామెంట్ చేయండి. అండ్ పవన్ కళ్యాణ్ గారి ఓజీ మూవీ ఒరిజినల్ గ్యాంగ్ స్టార్. మరి సుజిత్ అన్న 4 సంవత్సరాలు గ్యాప్ తీసుకొని పవన్ కళ్యాణ్ గారితో తీస్తున్నారు. గ్లిమ్స్ అదిరిపోయింది ఫ్రెండ్స్. అలాగే తమనన్న బ్యాక్గ్రౌండ్ స్కోర్ అదిరిపోయింది. వేరే లెవెల్లో ఉంది. హంక్రిచిత అనే బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే అదిరిపోయింది. మూవీ కోసం నేనైతే ఫుల్ వెయిటింగ్. అండ్ సూర్య గారి కంగువా మూవీ కోసం నేనైతే ఫుల్ వెయిటింగ్. అసలు ఇప్పటికే 2 లుక్స్ రిలీజ్ చేశారు. లుక్స్ మాత్రం అదిరిపోయింది ఫ్రెండ్స్. ముఖ్యంగా సెకండ్ లుక్ అయితే వేరే లెవెల్లో ఉంది. అండ్ ఈ మూవీ నుంచి వచ్చిన గ్లిమ్స్ అరాచకం అసలు వేరే లెవెల్లో ఉంది. డిఫరెంట్ లుక్లో నడుస్తున్నాడు మన సూర్య గారు. ఈ మూవీ ఏకంగా 10 భాషల్లో రిలీజ్ అవుతుంది. ఇక నెక్స్ట్ ఎన్టీఆర్ అన్న ఫ్యాన్స్ దేవరా మూవీ కోసం ఫుల్ వెయిట్ చేస్తున్నారు. అయితే దేవరా మూవీ ఏప్రిల్ 5 నుంచి పోస్ట్పోన్ అయింది. ఈ మూవీ ఆగస్టు 15న రిలీజ్ అవుతుంది. అండ్ ఈ మూవీ నుంచి వచ్చిన గ్లిమ్స్ అరాచకం ఫ్రెండ్స్ వేరే లెవెల్లో ఉంది. ఆ డైలాగ్స్, ఆ సముద్రం బ్యాక్డ్రాప్ చాలా బాగుంది. కొరటాల శివ గారు గట్టిగానే ప్లాన్ చేశారు. మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది. అండ్ కాంతారా చాప్టర్ 1 అంటే కాంతారా మూవీకి ప్రీక్వెల్గా వస్తున్న మూవీ కాంతారా చాప్టర్ 1. ఈ మూవీ నుంచి టైటిల్ వీడియో రిలీజ్ అయింది. అండ్ లుక్ కూడా అదిరిపోయింది. నాకైతే బాగా నచ్చింది లుక్ మాత్రం. అండ్ ఈ మూవీ ఇయర్లో రిలీజ్ అవుతుంది. ఫుల్ వెయిటింగ్ ఈ మూవీ కోసం. కాంతారా మూవీ ఎక్కడైతే ఆగిపోయిందో అక్కడి నుంచే స్టార్ట్ చేస్తారు మూవీని. వేరే లెవెల్ అసలు. ఇక సెకండ్ పుష్ప పార్ట్ 2. పుష్ప 1 బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అన్ని భాషల్లో హిట్ అయింది. తెలుగులో మంచి కలెక్షన్స్ అయితే వచ్చాయి. అయితే హిందీలో ఈ మూవీపై విపరీతమైన హైప్ ఉంది. పార్ట్ 2 2 సంవత్సరాల గ్యాప్ తీసుకున్నారు. సుకుమార్ గారు ఈ మూవీని ఇయర్ ఎండింగ్లో డిసెంబర్లో రిలీజ్ చేస్తున్నారంట. చూద్దాం. ఇక ఫస్ట్ ప్లేస్లో మన డార్లింగ్ ప్రవాసన కల్కి మూవీ అయితే ఉంటుంది. మరి ఈ మూవీ గ్లిమ్స్ చూసాక ప్రతి ఒక్కళ్ళు హాలీవుడ్ రేంజ్లో ఉంది అన్నారు. నాకైతే ఫుల్ వెయిటింగ్ ఈ మూవీ కోసం. చాలా బాగుంది గ్లిమ్స్ కూడా. మరి ఈ టాప్ 10 మూవీస్ నా పర్సనల్ ఒపీనియన్ మాత్రమే ఫ్రెండ్స్. మీ లిస్టు వేరేగా ఉండొచ్చు. టాప్ 1లో పుష్ప ఉండొచ్చు, దేవరా ఉండొచ్చు. నాకైతే కల్కి మూవీ ఉంటుంది. మరి కల్కి మూవీ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారో కామెంట్ చేయండి. ఈ టాప్ 10 మూవీస్లో మీ ఫేవరెట్ 3 మూవీస్ అంటే కామెంట్ చేయండి. నా ఫేవరెట్ 3 కల్కి, పుష్ప 2 అండ్ దేవరా. మరి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్.